ప్రార్థన చేసి ఇస్తాం. ముందుగా బట్టలు మార్చుకొని వస్తారు కనుక మరి ఇద్దరు కూడా ఇరు కుటుంబీకులు కూడా వస్తువులతో సహా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఇరువురి కుటుంబాల గురించి ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. నాయన, నీ అనాది సంకల్పం చొప్పున నా తండ్రి బిడ్డలు ఈ దినమున నా తండ్రి ప్రదానం చేసుకుంటుండగా రాజ్ కుమార్ మరియు దివ్యశ్రీ వారిరువురు అలాగే వారిరువురి కుటుంబాలు కలిసి సంతోషానందాలతో ఈ ఎంగేజ్మెంట్కి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఈ దినము ప్రదానం చేయబడుతున్న ఈ నీ బిడ్డలు అతి త్వరలో వివాహం చేసుకొని వారు ఒక్కటై అనేకులకు మాదిరిగా బ్రతుకున్నట్టుగా చేసి ప్రభువా, ఈ కార్యక్రమం అంతట్లో నీ తోడు, నీ సన్నిధి ఉంచమని, మీరు మా మధ్యలో ఉండమని, నీ వెలుగు నింపుమని ప్రభువా, కనపడని సాతాను శక్తులను దూరపరచమని, అంధకార శక్తులను దూరపరచమని ప్రభువా, ఈ కార్యక్రమం అంతయు నీ దాసులు మా అయ్యగారు నడిపించుతుండగా నీ కాపుదలలో ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానవ జాతిని కుటుంబాలుగా ఏర్పాటు చేయొచ్చు. వారు ఫలించి అభివృద్ధి పొందవాలని ఆకాంక్షించేవాడా, ఈ సమయంలో నీవు మా మధ్యలో ఉండి మరి మా కార్యములను నీ ఆలోచన చొప్పున మీ తీర్చం చొప్పున నిలబడబడినట్లు నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మరి సమయంలో మరి అబ్బాయి పక్షముగా వచ్చినటువంటి గురువులు, దైవ సేవకులు, మరి వచ్చినటువంటి పాస్టర్స్ దయచేసి పైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అబ్బాయి తరపున వచ్చినటువంటి ఆ నూతన వస్త్రములు ఏమున్నా కూడా మరి అవి అందించవలసినదిగా, మరి చూపిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మరి కట్టుకోవడానికి మరి ప్రార్థన చేసి ఇస్తాము. వారి తొందరలో అవి ధరించి వచ్చిన తర్వాత మరి కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగిస్తాము. అబ్బాయి తరపున వచ్చినటువంటి పెద్దలు దయచేసి వారు పరిచయం చేసుకొని ఎవరి తరపున వచ్చారు, మరి ఆ కుటుంబ వివరాలు ఏమిటి, మరి నా పేరు గునుకొండ బాబు, మాజీ జడ్పీటీసీ గంగాధర మండలం. మా పెదబాబు కూతురు అయినటువంటి అక్క బావ వీళ్ళు మెరుగు మాణిక్యం, వాళ్ళ కుమారుడు అయినటువంటి మెరుగు రాజ్ కుమార్ వారి యొక్క కుమారుణ్ణి నిశ్చయార్థం కోసము మరి మా యొక్క బంధువులతోటి మరి పేటపల్లి గ్రామం నుండి, నాగిరెడ్డిపూర్ గ్రామం నుండి మరి చాలా వారి బంధువులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళ కూతురు రమ్య మేము ముద్దుగా పిలుచుకున్నటువంటి మా అక్క పేరు విద్యాక్క అని మేము పిలుచుకుంటాము. మరి వాళ్ళు దేవునికి లోబడి, రాజ్ కుమార్ మరి దేవునికి లోబడి మరి వారు జీవిస్తారని ఎరుగుదును. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా కాబట్టి మరి దేవుడు అంటే భయంతో భక్తితో ఉన్నటువంటి వ్యక్తి రాజ్ కుమార్. హైదరాబాద్లో మరి ఒక కంపెనీలో జాబ్ చేస్తుండు. ఇది వారి యొక్క వివరం. బట్టలు మరి అమ్మాయికి ఉంగరం కూడా తీసుకురావడం జరిగింది.
థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో అమ్మాయి పక్షం వారు కూడా పెద్దలు అయ్యా మీరు పరిచయం చేసుకొని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో ఎగడపల్లి నుంచి వచ్చిన బాబు రాజ్ కుమార్ వారి కుటుంబాన్ని ఆహ్వానిస్తూ మా అన్న కుమార్తె అయిన నాయని ఆంధ్రయ కుమార్తె అయిన సువర్ణ మహేష్, మా బిడ్డ అల్లుడు, వారి కుమార్తె నిమిత్తము మరి ఇంతవరకే మేము ఒకసారి కలిసి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ప్రదానం చేయబడుటకు వచ్చిన ఆ కుటుంబానికి హృదయపూర్వక వందనాలు. మహేష్ మా అల్లుడు ఎల్ఐసిలో మంచి జాబ్ చేస్తూ, ఏవోగా జాబ్ చేస్తూ, అలాగే మా బిడ్డ సువర్ణ వారి ఇరువురిని ప్రేమించి వారికి ఇచ్చిన బబులి మొక్క దానంగా ఇచ్చిన పాపను తనకు ఎంగేజ్మెంట్ కొరకు ఏర్పాటు చేసిన దినముగా ఎంతో సంతోషంగా మా మధ్యలోకి వచ్చారు. మేము కూడా మా అమ్మాయిని తీసుకొచ్చాము. అలాగే వారి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు లేరు కానీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, బంధుమిత్రులు, బలగము, రక్త సంబంధాలు అందరూ వచ్చారు. దేవునికి స్తోత్రము. ఈ సమయంలో మరి మేము వారు తెచ్చినవే మేము తీసుకొని ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని దేవుని దయలో జరిగించవలసిందిగా అయ్యగారిని కోరుతూ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి వారు తెచ్చినటువంటి వస్తువులు, అబ్బాయి వారు తెచ్చినటువంటి వస్తువులు అమ్మాయి వాళ్ళ పెద్దలు చూడండి. మరి అమ్మాయి వాళ్ళు తెచ్చినటువంటి వస్తువులను అబ్బాయి వాళ్ళ పెద్దలు ఒకసారి చూడండి. ఇంకేమన్నా తెచ్చేటివి ఉన్నాయా, మరి అన్నీ ఓకేనా? మీరు ఇద్దరి సమ్మతం తెలిపినట్టయితే ప్రార్థన చేద్దాం. సరే, ప్రార్థించుదాము. పరిశుద్ధం ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నరుడు వంచకగా ఉంటే మంచిది కాదు అని మీరే మీ స్వరూపమందు నరుని స్త్రీ పురుషులనుగా చేశారు తండ్రి. నాయన మరి మొదటి వివాహమును కూడా మీరే చేశారు కనుక నా ప్రభా ఏకాంగులను సంసారములుగా చేయగలిగినటువంటి దేవుడవు నీవు. ఇది మీ ఏర్పాటు, ఇది మీ చిత్తం, మీ సంకల్పం కనుక నా ప్రభా మరి వివాహం అనేది మీరు ఏర్పాటు చేశారని, మీరు అభిషేకించారని మేము నమ్ముతున్నాము. నాయన మరి వివాహ ఒప్పందములకు నా ప్రభా ముందు జరగబోయేటువంటి మరి యొక్క ప్రధాన కార్యక్రమంలో మీరు మాతో కూడా ఉండి మరి ఇటు కార్యం మీ చిత్తము చొప్పున మీరు అధ్యక్షత వహించి మరి ఇరు కుటుంబములకు దీవెనకరముగా మేలుకరముగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన మరి ప్రత్యేకంగా ఈ యొక్క ప్రధాన నిమిత్తమై తేబడినటువంటి ఈ నూతన వస్త్రములను, పూలను, పండ్లను, నాయన మరి విలువైనటువంటి మరి బంగారు ఉంగరములను మీరు దీవించి మరి ఇటు విట్టించేవారును పుచ్చుకున్న వారును ఈ వివాహ బంధంలో ఏకం చేయబడినట్లు, ప్రేమానురాగములతో బంధింపబడినట్లు అనుగ్రహించమని మా ప్రభువును నజడగ యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము.
వ్యాధిలో ఆరోగ్యములో కలిసి జీవించుటకు నీ కృప చూపుమయా. కష్టములో నష్టములో వ్యాధిలో ఆరోగ్యములో కలిసి జీవించుటకు నీ కృప చూపుమయా. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, దృఢపరచు స్థిరపరచు మా ఈ బంధము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నా ప్రార్థన వినినా నా దైవమా, లోబడుటయు ప్రేమించుటయు నాకు నేర్పవా. ఓ ఎబెనేజరు దేవా, నన్ను కాచువాడా, జ్ఞానమును ధైర్యమును ఇచ్చి నడిపించవా. నడిపించు శోధనలు ఎదురైనా నడిపించు, మా అడుగులు తడబడిన నడిపించు. శోధనలు ఎదురైనా నడిపించు, మా అడుగులు తడబడిన కృప చూపి నడుపు. ఓ కృప చూపి నడుపు. ప్రతి ఒక్కరు కూడా ప్రాంతంలో ఏకీభవించండి. ఈ మధ్యాహ్నకాల సమయం దేవుడు ఈ భూమి మీద కట్టబోతున్నటువంటి కుటుంబం రాజకుమార్ దివ్యశ్రీ వీరి యొక్క నిశ్చితార్థం ఈ కార్యక్రమంలో దేవుడు తోడుగా ఉండి రాబో దినాలలో వీరి యొక్క పెళ్లి ఘనంగా దేవుడికి మహిమకరంగా దేవుడు జరిగించలాగున ఈ నిశ్చితార్థం కొరకు తీసుకురాబడినటువంటి పూల దండల కొరకు మరియు రింగ్స్ కొరకు ఉంగరముల కొరకు దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు వీటిని దీవించి వీరి యొక్క రాబో దాంపత్య జీవితంలో ప్రభుత్వానికి మహిమకరంగా వివాహ కార్యం కూడా జరిగించలాగున ప్రార్థన చేస్తున్నాం. అందరు తల నుంచి కనమసుకోండి దయచేసి. అందరు ప్రార్థనలు ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీ ప్రియబిడ్డల ప్రభువా, మా అన్నయ్య వదినను మీరు ప్రేమించి బహుమానం ఇచ్చిన రాజకుమార్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, మహేష్ గారు సువర్ణ గారిని ప్రేమించి బహుమానం ఇచ్చిన కుమార్తె దివ్యశ్రీని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ భూమి మీద ప్రభువా, వివాహానికి ముందుగా జరగబోయే ఈ నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో మాతో మీరుండి, మా మధ్యలో మీరుండి ఎంగేజ్మెంట్ కొరకే తీసుకురాబడినటువంటి పూల దండల కోసం, రింగ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. వీటి మీ చేతుల మీదుగా ఆస్వాదించి రాబో దినాలలో వీళ్ళకి వివాహ కార్యం మీకు మహిమకరంగా ఘనంగా జరుగుటకు మీ కృప దయచేయమని ఇరు పక్షాల కూడి వచ్చినటువంటి దేవా బంధువర్గం అంతటినీ, స్నేహితులను, శ్రేయభిలాషులను, సంఘ సభ్యులందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. స్థానిక సంఘ కాపరి ప్రభా డైసెన్ ట్రెజరర్ గారైన రెవరెండ్ రామ్ నిమ్మైన అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి ప్రభా నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ నిశ్చితార్థం కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగించమని నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. రాజకుమారు అను నీవు దివ్యశ్రీ అను ఈ స్త్రీని ఇష్టపడి ఈమెతో
ఈ ప్రధానము ద్వారా ఈ వివాహ బంధములో చేరగోరుతున్నావా? చేరగోరుచున్నా. అమ్మ దివ్యశ్రీ అను నీవు రాజకుమార్ అను ఈ పురుషుని ఇష్టపడి ఇతనితో ఈ ప్రధానము ద్వారా ఈ సంబంధములో చేరగోరుతున్నావా? ఈ సమయంలో వీరిద్దరు కూడా తమ సమ్మతిని తెలియజేసి వారి ఇష్టపూర్వకముగా ఈ ప్రధానములో పాలు పొందుతున్నారని, మరి ఇట్టి వివాహములకు వారు సిద్ధపడుటకు ఈ ప్రధానము ద్వారా ఇష్టపూర్వకముగా వారు దండలు మార్చుకోవటానికి సిద్ధపడి ఉన్నారు కనుక ఈ సమయంలో వారు దండలు మార్చుకొని చూడగా మనము ఒకవేళ వాద్యములు లేనట్టయితే మనం చప్పట్లతో వారిని అభినందిద్దాం. ఈ సమయంలో పూలదండలు మార్చుకొనబడును. అయ్యా సంగమును నీవు ప్రేమించినట్టుగా నేను తనని ప్రేమింప నేర్పుమయా. సంగమును నీవు ప్రేమించినట్టుగా నేను తనని ప్రేమింప నేర్పుమయా. కష్టములో నష్టములో వ్యాధిలో ఆరోగ్యములో కలిసి జీవించుటకు నీ కృప చూపుమయా. కష్టములో నష్టములో వ్యాధిలో ఆరోగ్యములో కలిసి జీవించుటకు నీ కృప చూపుమయా. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, దృఢపరచు స్థిరపరచు మా ఈ బంధము. తండ్రి నీ సన్నిధిలో మేమున్నాము, నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నీ చేతులకే మా జీవితాలను అర్పిస్తున్నాము. నా ప్రార్థన వినినా నా దైవమా, లోబడుటయు ప్రేమించుటయు నాకు నేర్పవా. ఓ ఎబెనేజరు దేవా, నన్ను కాచువాడా, జ్ఞానమును ధైర్యమును ఇచ్చి నడిపించవా. నడిపించు శోధనలు ఎదురైనా నడిపించు. రాజ్కుమార్ అనే నేను దివ్యశ్రీ అను నిన్ను ప్రేమించి నీకు నమ్మకముగా ఉండటకు ఒప్పందముగాను రాబో దినములలో నిన్ను పెళ్లి చేసుకొనుటకు ప్రమాణముగాను ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. నీ సేవలో కొనసాగులా దీవించు. ఆదర్శవంతమైన జీవితం ప్రసాదించు. రాజకుమార్
సంబంధముగాను రాబో దినములలో నిన్ను వివాహమాడుటకు ప్రమాణముగాను ఈ ఉంగరమును ధరింపజేయుచున్నాను. ఈ సమయంలో మరి 22 స్వామయ్య గారు ప్రార్థించవలసిందిగా. అందాం. మా పన్నతుడ ఘనమైన తండ్రి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. చక్కని కార్యం, ప్రధాన కార్యమును ప్రభువా ఈ సమక్షంలో జరిగి ఉన్నది. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజకుమార్ని బట్టి మీకు వందనాలు, దివ్యశ్రీని బట్టి మీకు వందనాలు. రాబో కాలంలో చక్కని వివాహంతో తండ్రి వీరి యొక్క జీవితం ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఇంతవరకు జరిగిన ఈ కార్యం కొరకు మీకు వందనాలు. కూడి వచ్చిన బంధువులందరి కొరకు మేము వందనాలు. స్నేహితులను బట్టి, బంధువులను బట్టి, సంఘమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవ సమక్షంలో ఇటు చక్కని కార్యాన్ని జరిగించిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాబోయే కాలంలో చక్కని వివాహంలో ముందుకు సాగిపోవడానికి యేసు ప్రభువా మీ కృప చూపండి, సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అయ్యా దయచేసి కూర్చోనండి. చెప్పినప్పుడు అందరూ ఎవరు కూడా కదలకుండా కెమెరా వారు కూడా బైబిల్ వాక్యము చదవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఒకసారి దేవుని యొక్క వాక్యములో నుంచి దేవుని యొక్క మాటలను మనం చదువుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము 48వ వచనం నుండి 53వ వచనం వరకు గల దేవుని యొక్క వాక్యాన్ని చదవగా అందరూ దయచేసి గమనించాలని నేను కోరుచుంటున్నాను. ఆది కాండము 24వ అధ్యాయము 48వ వచనం ప్రారంభం. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమార్తెనికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరచని ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి. అప్పుడు నేను ఎటుపోవలను అటు పోయేదనగా లాబానును బెతుయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పగలము. ఇదిగో రెబెకా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె తల్లి సహోదరుని తల్లికిని విలువగల వస్తువులను ఇచ్చెను. ఇంతటితో దేవుని యొక్క వాక్యము సరి. మరొక కార్యము, ఒక కుటుంబాన్ని జతపరచడానికి మనం అందరం రావాలి. ఒక కుటుంబాన్ని కట్టాలి అని అంటే కుటుంబీకులు, బంధువర్గము, సంఘం అంతా కూడా పెద్దల సమక్షంలో వారిని మరి దైవ దీవెనలతో నింపబడి మరి మనం కూడా మన సమ్మతమును తెలియజేసి మరి కుటుంబాన్ని కట్టాలి. ఎందుకు అంటే ఈ వ్యవస్థ, మరి వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసినది. ఇది చట్టపరముగా మరి ఇది విలువైనటువంటిది, సమాజముగా అందరూ యోగ్యమైనదిగా ఎంచినది. దేవుడు మరి యొక్క వివాహమును ఘనమైనదిగా దేవుడు ఎంచాడు కనుక ఇది చట్టపరముగాను, దైవికముగాను, సమాజముగాను మరి చాలా విలువైనదిగా మనం గౌరవించవలసినదిగా, ఘనమైనదిగా ఎంచాలని దేవుడే మరి కోరుతూ ఉన్నాడు. మరి మన సంప్రదాయంలో మనం చూసినట్టయితే బైబిల్ సంప్రదాయము, మన భారతదేశ సంప్రదాయము చాలా దగ్గరి సంబంధం ఉన్నది, పోలికలు ఉన్నవి. కనుక ఇంగ్లీష్లో ఒక 3 మాటలు అంటారు: ఎంగేజ్మెంట్, బెట్రోత్మెంట్ అండ్ మ్యారేజ్. మరి పూలు పనులు, నిశ్చితార్థము లేదా ప్రధానము, వివాహము. కనుక మొదటిగా అబ్బాయిని చూడటం అనేది, మరి అమ్మాయిని చూడటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. దైవ గ్రంథములో అబ్రహాం అనే వ్యక్తి ఉన్నాడు. అతడు మరి ముస్లిం సహోదరులంతా కూడా మా పితరుడు అని అంటారు, యూదులంతా కూడా మా పితరుడు అని అంటారు. ఎందుకంటే అబ్రహాం సంతానము నుంచే మరి ఇజ్రాయేల్ జనాంగము మరి
ముస్లిం జనాంగం అంతా కూడా ఆయన గర్భం నుండే వచ్చారు. క్రైస్తవ లోకమంతా కూడా మరి ఆయన విశ్వాసంలో మాకు తండ్రి అని చెప్తూ ఉన్నారు. కనుక ఆయన మరి కుమారుడు ఇస్సాకు దేవుడు చాలా వృద్ధాప్యంలో దేవుడు కుమారుడిని ఇచ్చాడు. మరి ఆ కుమారునికి వివాహ వయసు వచ్చినది. వివాహం చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంటూ ఉన్నది. కనుకనే మీ కుమార్తెలకు కుమారులను అల్లులను సంపాదించుడి, పురుషులను సంపాదించుడి అని, మరి కుమారులకు కుమార్తెలను మరి ఏర్పాటు చేయుడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇది దేవుని సంకల్పము, దేవుని ఏర్పాటు. కనుక కుటుంబీకులు మన పిల్లల కొరకు ప్రార్థనతో మరి కార్యములు చేపట్టాలి. అబ్రహాము తన సేవకుడైనటువంటి ప్రధాన నమ్మకమైనటువంటి సేవకుడు ఎలియాజరును పిలిచి, అయ్యా మరి కుమారుడు మరి ఇస్సాకు వివాహం వయసు వచ్చినది, అతనికి సరైనటువంటి ఒక అమ్మాయి కావాలి, మరి నువ్వు వెళ్ళి అమ్మాయిని చూసి రావాలి అని అన్నప్పుడు మరి ఎక్కడ వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి అనేది చెప్పలేదు. అప్పుడు ఏమంటున్నాడంటే, ప్రార్థన చేసి ఏమంటున్నాడంటే, దేవుడే నీకు మార్గము తెరుస్తాడు, దేవుడే నిన్ను నడిపిస్తాడు అని మరి అతన్ని దీవించి పంపాడు. వారు వెళ్ళి దేవుని మీద నమ్మకంతో, యజమానుని యొక్క మాట మీద గౌరవంతో వారు వెళ్ళారు. దయచేసి ఒక 10 నిమిషాలు మీరు మౌనంగా వచ్చారు. కనుక మరి సమయంలో అబ్రహాము తన సేవకుడైనటువంటి మరి ఎలియాజరును పంపినప్పుడు మరి యజమానుని మీద గౌరవము, దేవుని మీద భక్తి, ఆ దైవభక్తితో వాళ్ళు వెళ్ళారు. మరి చాలా దూర ప్రయాణం చేశారు. మరి ఇలాంటి సమయంలో ఒక ఊరి దగ్గరికి వచ్చినప్పుడు ఇక నడవలేము, ఇక ఎక్కడ వెళ్ళలేమని మోకరించి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, నా యజమానుని కుమారునికి ఇస్సాకుకు సరైనటువంటి అమ్మాయిని మీరు చూపించాలి దేవా. మరి ఇక్కడైతే మేము మోకరించి ప్రార్థిస్తున్నాము, ఇక్కడ నీళ్ళ బావి ఉన్నది, ఇక్కడ గొర్రెలకు, మేకలకు, పశువులకు నీళ్లు పెట్టేటువంటి స్థలం ఇది, మరి ఊరిలోకి నీళ్లు తీసుకుపోయేటువంటి స్థలం ఇది. ఈ సమయానికి మేము ప్రార్థించిన రీతిగా ఆ అమ్మాయి రావాలి అని ప్రార్థించారు. మరి అమ్మాయి వచ్చినప్పుడు మరి వారు ఆ రేపుకు అమ్మాయి వచ్చినది దగ్గరికి వెళ్ళి మరి సారా ఆ సమయంలో వారు ఆ యొక్క స్థలమునకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మరి అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళు ఏమడిగారంటే, అమ్మ మాకు దాహం అవుతూ ఉన్నది, మంచినీళ్ళు ఇవ్వని అడిగారు. అదే సమయంలో మరి అరిపుగా వచ్చినటువంటి ఆమె, అయ్యా మీకు మంచినీళ్ళు ఇస్తాను, మీ యొక్క వెంటలో కూడా నీళ్లు చేదిపోస్తాను, మీకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నీళ్లు నేను చేదిపోస్తానని అప్పుడే మరి బావిలోకి దిగి ఆమె నీళ్లు చేదిపోసింది. కనుక ఈ విధముగా ఆమెకు ఉన్నటువంటి మరి మంచి నడవడి, మంచి మర్యాద, తర్వాత పనితనం మరి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం అని మనం చూస్తూ ఉన్నాం. కనుక స్త్రీకి మరి వారు ఎప్పుడు పనితనం కలిగినటువంటి వారు, మరి బంధువులను గౌరవించేవారు, తర్వాత మరి వచ్చినటువంటి వారికి ఆతిథ్యం చేయగలిగేటువంటి మంచి సుగుణములు ఆమెలో ఉండినవి. కనుక దేవుడు సమస్తమును మరి ఏర్పాటు చేస్తాడు కనుక ఆ ఏర్పాటును గౌరవించి మరి అన్నాడు అప్పుడు, మరి మేమైతే దేవుని చిత్త ప్రకారం యజమానులు చెప్పిన రీతిగా వచ్చాము, మరి ఈ విధముగా మేము వచ్చాం కనుక మేము మీ తండ్రికి మీ తల్లికి చెప్పి మరి ఇప్పుడే మీకు మరి వస్త్రములను మరి నగలను మేము అర్పిస్తామన్నప్పుడు ఆమె వెళ్ళి తండ్రికి చెప్పినది లాభాలు. కనుక వారు ఏమంటున్నారంటే, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా మీరు మా ఇంటికి రండి. కనుక ఆ సమయంలో వీళ్ళు ఏమన్నారంటే, మేము వచ్చిన పని సంగతి వివాహం కొరకైనటువంటి స్త్రీ కొరకు వచ్చాము, ఒకవేళ మీరు ఒప్పుకుంటే మీతో మేము సహవాస భోజనం చేస్తాం, మీరు ఒప్పుకోకపోతే మేము భోజనం చేయము అన్నారు. కనుక మరి ఒప్పంద విషయంలో ఒకవేళ వారు వచ్చినటువంటి విషయాన్ని ముందుగా భోజనం చేయడం లేదు. ఎందుకు అనంటే, ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం అయినప్పుడే మేము మీతో ఈ వివాహ బంధములో చేరుతాము అన్నారు. కనుక అదే సంప్రదాయం బైబిల్లో మనకు కనిపిస్తూ ఉన్నది. కనుక మరి వారు మొట్టమొదట ఇరు కుటుంబములు మరి చూస్తారు. రెండవది మరి వారు అంటే, అమ్మ మరి మీ ఇష్టమైన వారిని కూడా అవుతున్నామ్మా అని మేము ఇచ్చినటువంటి విషయము మరి మేమైతే ఓకే, కానీ మరి నీవు ఒప్పుకుంటున్నావా అంటే అప్పుడు దేవుని సంకల్పంలో ఆమె కూడా ఒప్పుకున్నది. కనుక ఇందులో మరి ఇల్లును చూడాలంటారు, ఇళ్ళను చూడాలంటారు, మరి సంబంధంలో వారు వచ్చినారు, దేవుని నడిపించినారు, మరి ఆమె కూడా
ఒప్పుకొనే ఉన్నది. మరి ఒప్పుకున్న తర్వాత ఆమెను తీసుకొని వచ్చారు. అప్పుడు మరి ఇస్సాకు పొలంలో వస్తూ ఉన్నాడు. వెంటనే ఆమె అడిగినది, ఇతను ఎవరు అని. అమ్మా, నీ యజమానుడు, కాబోయే యజమానుడు అన్నప్పుడు ఆమె ఒంట మీద కూర్చున్నటువంటి ఆమె దిగి ఆమె మరి ముసుగు వేసుకుంది. ఎందుకనంటే భర్తను గౌరవించే స్త్రీగా ఉన్నది కనుక ఈ దినాల్లో మరి భర్తను గౌరవించే బాధ్యత భార్యలకును, మరి భార్యలను కూడా కనపరిచే బాధ్యత భర్తలకును, మరి ప్రేమించేటువంటి భాగ్యమును భర్తలకు దేవుడు ఇచ్చాడు. కనుక మరి యేసుప్రభు అంటారు, మీరు ఎంతగా ప్రేమించాలంటే దేవుడు తన సంఘమును ప్రేమించినంతగా ప్రేమించాలి. కనుక ఈ వివాహ బంధములో ప్రేమ ముఖ్యమై ఉన్నది. కనుక అట్టి ప్రేమలో బంధింపబడుటకు దేవుడు మరి వీరిద్దరిని కూడా సిద్ధపరచాలి, జతపరచుటకు వివాహ బంధం నడిపించాలి. కనుక వీరిద్దరు ప్రార్థనలో సిద్ధపడాలని నేను కోరుతూ ఉన్నాను. అప్పుడే పరిశుద్ధ వివాహంగా మీరు సిద్ధపడాలి. ఈ లోకములో ఆ పరిశుద్ధ వివాహమునకు వారి విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. దినములు చెడ్డవైపోతూ ఉన్నాయి. సంబంధములు మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంబంధములు మలినమైపోతున్నాయి. కనుక మరి దేవుని గొప్ప దీవెనలు కలగాలి అని అంటే దేవుని చిత్త ప్రకారం సిద్ధపడాలి. అది శారీరకంగా సిద్ధపడాలి, సాంఘికంగా సిద్ధపడాలి, దైవికంగా సిద్ధపడాలి. ఈ విధముగా దేవుని ప్రార్థనలో మీరు సిద్ధపడాలని, వివాహ ఒప్పందములు మీరు మరి సిద్ధపడి ముందుకు సాగాలని నేను కోరుతూ, మరి ఆ వివాహములో దేవుడు ఘనమైన కార్యముగా దేవుడు చేయాలని, మరి మిన్నిటి దీవెన ఆశీర్వాదములతో మరి దేవుడు మిమ్మల్ని నింపాలని, ఈ కుటుంబాన్ని దేవుడే కట్టాలని కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీరు లేచినట్టయితే ప్రార్థన చేయబడుతుంది. మరిద్దరు కూడా మీరు ప్రత్యేకంగా గురువులను కూడా మరి వారి విషయంలో కూడా మీరు అర్చుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ట్రావెల్స్ విషయంలో కూడా మీరు వారి కూడా బహుమానములు మీరు ఏదైనా చేయవచ్చని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ధన మహాదయను నన్ను గణే ఆయనడు ధ్వని గ్రహే యెహోవా నామము లభించెను. ధన మహాదయను గ్రహించెను. పిశాచగణము కొట్టెను. తన వశనను ఆపెట్టెను. ప్రశాంత మధురసు విశేషవాక్వల నిశాంతమున చేర్చేసేదది. యెహోవా నామము లభించెను. ధన మహాదయను నన్ను గణించెను. మాధవలములు నామదే ధన ప్రదీప్త వాక్య కుశాహతి. యదే చలనిటి కొదించి పాపపు మోదల్తో నరికి దరికి చేచెను. యెహోవా నామము లభించెను. ధన మహాదయను నన్ను గణించెను. అనేతి వస్త్రములను యేసునాథు రక్తమున మోచెను. వేణోనాయటమే తను నీయెనడు గణాన్ వినాన్ ప్రేమనాకు జోపే. యెహోవా నామము లభించెను. ధన మహాదయను నన్ను గణించెను. ప్రార్థించుదాము. ప్రార్థన. పరిశుద్ధము ప్రేమ గల తండ్రి, పరలోకపు దేవ, జీవాధిపతి, మరి సమయంలో ఈ కార్యక్రమంలో ఈ ప్రధానములో మీరు తోడుగా ఉండి నాయన మీ చిత్త ప్రకారము వారి ఇష్ట ప్రకారము నాయన మరి మీ చిత్తములో ఈ దినము నా ప్రభా ఇరు కుటుంబములు ఏర్పాటు చేసుకున్న రీతిగా మరి మీరు అధ్యక్షత వహించి
నీకు మహిమకరముగా నీ బిడ్డలకు దీవెనకరముగా ఇట్టి కార్యములు జరిపించినందుకు వందనములు. నాయన మరి సమయంలో వారి ఇష్టపూర్వకంగా దండలు మార్చుకొని, నాయన మరి విలువైనటువంటి ఉంగరములను మార్చుకొని, ఒకరినొకరు నా ప్రభా మరి తాము సమర్పించుకొని, ఒక్క శరీరముగా ఒక్క కుటుంబముగా మీ చిత్తములో కట్టబడాలని ఆశపడి నీ బిడ్డలు సిద్ధపడి వచ్చి ఉన్నారు కనుక ఈ సమయంలో నా ప్రభా వారి ఆలోచనను వారి నాయన తలంపులను మీరు ప్రతీకరించి, నాయన మీరు వారి ఉద్దేశములను అంగీకరించి ఈ కుటుంబంలో నా ప్రభా మరి కట్టుటలో వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నాయన మరి వారి ఆధ్యాత్మికముగాను శారీరకముగాను సాంఘికముగాను సిద్ధపడుటలో మీ నడిపింపును దయచే ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధ వివాహముగా వారు జతపరచబడి మీరిచ్చే దీవెనలు ఈ లోకములో అనుభవించున్నట్లు నాయన మరి మీ చేత కట్టబడిన ప్రభా నాయన బలమైనటువంటి బంధముగా ఏర్పడినట్లు మీ కృప చూపమని దీవించమని ఒకరినొకరు నా ప్రభా సమర్పించుకొనుచుండా ఏక శరీరముగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం. నాయన వారి ఆలోచనలు నాయన మరి వారి యొక్క తలంపులు వారి యొక్క జీవితములను ఒకరినొకరు సమర్పించుకొని ఒకరినొకరు ప్రేమ బంధములో నా ప్రభా మరి బంధింపబడి నాయన నీ కొరకు ఈ లోకములో జీవించున్నట్లు మీ కృపా సహాయం దయచేయమని ఇటు కార్యములో నా ప్రభా మీరు మాతో కూడా ఉన్నందుకే జరిగించినందుకే మీకు నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ మా ప్రభువును నిజడగు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి ప్రభు ప్రార్థన చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక. మానవుని ఆహారము నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేకాదృష్టి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీ వెంటున్నాము స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, తన దీవెనలు తన నడిపింపులు వివాహ బంధములకు మేము నడిపించి వివాహ బంధములు జత చేయబడినట్లు దేవుని నడిపింపు సహాయం సమృద్ధి దీవెనలు తన కృపలను దేవుడు మెండుగా మీకు దయచేయును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. పాల్పొందవలసినదిగా కోరుతున్నాను. సార్ని కొందరు చెల్లించుకున్నాం. ఇదిగో నా తండ్రి, నా దేవుడా, మీ యొక్క రక్షణ ప్రణాళిక చొప్పున నా తండ్రి మీ యొక్క బిడ్డలైనటువంటి రాజ్ కుమార్ నా తండ్రి, మరి దీవేశ్రీని నా ప్రభువా, వారి ఎవరు కూడా నా ప్రభువా జతపడటకు భార్యాభర్తలుగా ఉండుటకు నా ప్రభువా ఇది పునాదిగా నా ప్రభువా మీ యొక్క సంకల్పం చొప్పున ఈ యొక్క ఎంగేజ్మెంట్ అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం కొరకై మీకు వందనం చెల్లించుకుంటున్నాం. మీరు పక్షంలో వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నా తండ్రి యొక్క బిడ్డల కొరకై తీసుకొని వచ్చినటువంటి నా తండ్రి పువ్వులు పండ్లు, ఇదిగో నా తండ్రి ఈ యొక్క అక్షంతలను మీరు దీవించి నా తండ్రి ఆశీర్వదించి కాపాడి నడిపించమని వచ్చినాం. ఇదిగో నా తండ్రి మొదలుకొని మీకు దీక్షకు వారికి అనుకూలంగా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. மனுஷன் பிரிக்கக்கூடாது, கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க முடியாது, கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்கக்கூடாது, கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க முடியாது. நம்ம இயேசு ராஜா செஞ்சு வச்சதுதானுங்க, கானா ஊரு கல்யாணத்தில் வாங்க. நம்ம இயேசு ராஜா செஞ்சு வச்சதுதானுங்க, இங்கு எந்த குறையும் இல்ல, தலைக்கெல்லாம் இயேசு இருக்க, இங்கு கல்லாம் இயேசு இருக்க. கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க கூடாது, கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க முடியாது, கடவுள் இணைத்ததை மனுஷன் பிரிக்க கூடாது, கடவுள்
நான் திறக்கும் கதவுகள் எல்லாம் சில நேரம் அடைக்கிறீர். கோபத்தால் பகைத்தாலும் தேவன் நீர் நகைக்கிறீர். நான் நினைக்கும் வழிகளை எல்லாம் சில நேரம் அடைக்கிறீர். கண்ணீரால் புலம்பினாலும் என்னை நீர் அணைக்கிறீர். அடைத்ததின் காரணம் மூட நான் கற்றுக்கொண்டேன். வேண்டுவதை பார்க்கலும் அதிகமாய் பெற்றுக்கொண்டேன். அடைத்ததின் காரணம் இன்று நான் கற்றுக்கொண்டேன். வேண்டுவதை பார்க்கலும் அதிகமாய் பெற்றுக்கொண்டேன். சின்ன சின்ன ஆசைகள் நீர் பார்க்கிறீர். ஏக்கங்கள் நீர் தீர்க்கிறீர். முற்றும் அறிந்த போதிலும் மல்லையில் என்னை வைக்கிறீர். ஆசைகள் நீர் பார்க்கிறீர். ஏக்கங்கள் நீர் தீர்க்கிறீர். மூடன் என்ற போதிலும் மல்லையில் என்னை வைக்கிறீர். தகப்பன்னல்லவோ நீ கேட்டால் பாம்பை தருவீரோ. தகப்பன்னும் இடம் தயவொன்றை கேட்கிறேன். வேறென்ன எனக்கு ஆசை? தயவை பாட வேண்டும். ஆசையில் ஒரு ஓசை உன் ஜனங்களை அது தொட வேண்டும். கேட்பதில் தவறில்லை, சித்தப்படி கேட்கிறேன். நீர் தந்த வாழ்க்கையில் அர்த்தம் அதை சேர்த்திடும். அறிந்திருக்கின்றீர். அலங்கோலங்கள் தெரிந்தும் புரிந்திருக்கின்றீர். எங்கு போக நேர்ந்தாலும் சமூகம் வந்து விழுகிறேன். பிறர் கண்டு சிரித்தாலும் என்னை விட்டு கொடுக்கிறேன். யாரும் அறியாமல் பக்கங்களை பார்க்கிறீர். அகத்தில் விழும் காயங்கள் அத்தனையும் மாற்றுவீர். நான் திறக்கும் கதவுகள் எல்லாம் சில நேரம் அடைத்தாலும் கோபத்தால் பகைத்தாலும் இயேசு நீர் இருக்கிறீர். நான் விரும்பும் வழிகளை எல்லாம் சில நேரம் அடைத்தாலும் கண்ணீரால் புலம்பினாலும் என்னை நீர் அணைக்கிறீர். அடைப்பதின் காரணம் மூட நான் கற்றுக்கொண்டேன். வேண்டுவதை பார்க்கிலும் அதிகமாய் பெற்றுக்கொள்வேன். அடைப்பதின் காரணம் இன்று நான் கற்றுக்கொண்டேன். வேண்டுவதை பார்க்கிலும் அதிகமாய் பெற்றுக்கொள்வேன். சின்ன சின்ன ஆசைகள் நீர் பார்க்கிறீர். ஏக்கங்கள் நீர் தீர்க்கிறீர். முற்றும் அறிந்த போதிலும் மல்லையில் என்னை வைக்கிறீர். ஆசைகள் நீர் பார்க்கிறீர். ஏக்கங்கள் நீர் தீர்க்கிறீர். மூடன் என்ற போதிலும் மல்லையில் என்னை வைக்கிறீர். தரரீரரோ, 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 தரரீரரோ.
எனக்கா இத்தனை கிருப என்மே அளவற்ற கிருப எனக்கா இத்தனை கிருப என்மே அளவற்ற கிருப என்னை விட எத்தனை பேர் தகுதியாக இருந்தும் என்ன மட்டும் கிருப என்று தேடி வந்ததே என்னை விட எத்தனை பேர் தகுதியாக இருந்தும் என்ன மட்டும் கிருப என்று உயர்த்தி வைத்ததே உங்க கிருப என்னை வாழ வைத்ததே உங்க கிருப என்னை தூக்கி சுமக்குதே உங்க கிருப என்னை வாழ வைத்ததே உங்க கிருப என்னை பாட வைத்ததே பயனற்ற நிலத்தை போல மறக்கப்பட்டவன் நான் அறுவடை காணாமல் தனிந்து போனவன் நான் பயனற்ற நிலத்தை போல மறக்கப்பட்டவன் நான் அறுவடை காணாமல் தனிந்து போனவன் நான் தரிசான எண்ணில் தரிசனத்தை வைத்து அறுவடையை துவக்கி வைத்தவரே உங்க கிருப என்னை வாழ வைத்ததே உங்க கிருப என்னை தூக்கி சுமக்குதே உங்க கிருப என்னை வாழ வைத்ததே உங்க கிருப என்னை பாட வைத்ததே தோல்வியின் ஆழங்களில் மூழ்கி போனவன் நான் வாழ்ந்திடும் நோக்கம் தன்னை இழந்து போனவன் நான் தோல்வியின் ஆழங்களில் மூழ்கி போனவன் நான் வாழ்ந்திடும் நோக்கம் தன்னை இழந்து போனவன் நான் அற்பமான என்னை அற்புதமாய் மாற்றி அற்புதங்கள் செய்ய வைத்தவரே எனக்கா இத்தனை கிருப என்மே அளவற்ற கிருப எனக்கா இத்தனை கிருப என்மே அளவற்ற கிருப என்னை விட எத்தனை பேர் தகுதியாக இருந்தும் என்ன மட்டும் கிருப வந்து உயர்த்தி வைத்ததே என்னை விட எத்தனை பேர் நல்லவனாக இருந்தும் என்ன மட்டும் தேடி வந்து சுமந்து கொண்டதே உங்க கிருப என்னை வாழ வைக்குதே உங்க கிருப என்னை தூக்கி சுமக்குதே ஹல்லேலூயா உங்க கிருப போதுமே
கூடுண்டு பறவைகளுக்கு குழி உண்டு நரிகளுக்கு கூடுண்டு பறவைகளுக்கு குழி உண்டு நரிகளுக்கு என் நேசரேசுவுக்கோ தலை சாய்க்க இடமும் இல்ல. என் நேசரேசுவுக்கோ தலை சாய்க்க இடமும் இல்ல. ஏங்குகிற ஏக்கத்துல இடம் இருக்கு என் மனசுக்குள்ள. ஏங்குகிற ஏக்கத்துல இடம் இருக்கு என் மனசுக்குள்ள. ஒடஞ்சி போய் கிடந்தேனே, உதவாம போனேனே, மெய்யான அன்பை தேடி உலகெல்லாம் அலைஞ்சேனே. ஒடஞ்சி போய் கிடந்தேனே, உதவாம போனேனே, மெய்யான அன்பை தேடி உலகெல்லாம் அலைஞ்சேனே. உசுருக்கு மேலாக என்னைய நினைச்சாரு, நான் வாழ எனக்காக உசுரையும் கொடுத்தாரு. உசுருக்கு மேலாக உன்னையும் நினைச்சாரு, நீ வாழ உனக்காக உசுரையும் கொடுத்தாரு. உலகத்துல நான் இருந்தோம், அது எனக்கு சொந்தமில்ல. நிரந்தரமா அவர் இருக்க ஒரு குறையும் எனக்கு இல்ல. நிச்சயமாகவே முடிவு உண்டு, நம்பிக்கை வீண் போகாது. நிச்சயமாகவே முடிவு உண்டு, நம்பிக்கை வீண் போகாது.
உன்னை ஆசீர்வதிக்கவே ஆசீர்வதித்திடுவேன். உன்னை பெருக பண்ணவே பெருக பண்ணிடுவேன். நிச்சயமாகவே முடிவு உண்டு, நம்பிக்கை வீண் போகாது. நிச்சயமாகவே முடிவு உண்டு, நம்பிக்கை வீண் போகாது. உன்னை ஆசீர்வதிக்கவே ஆசீர்வதித்திடுவேன். உன்னை பெருக பண்ணவே பெருக பண்ணிடுவேன். உன்னை ஆசீர்வதிக்கவே ஆசீர்வதித்திடுவேன். உன்னை பெருக பண்ணவே பெருக வரைந்தேன் உன்னை நான் உள்ளங்கைகளில், தாங்கினேன் உன்னை நான் தாயின் கருவில். வரைந்தேன் உன்னை நான் உள்ளம் கைகளில், தாங்கினேன் உன்னை நான் தாயின் கருவில். காத்திடுவேன் உன்னை கண்ணின் மணி போல் ஜீவிய காலம் எல்லாம். காத்திடுவேன் உன்னை கண்ணின் மணி போல் ஜீவிய காலம் எல்லாம். உந்தன் ஜீவிய காலம் எல்லாம். நிச்சயமாகவே முடிவு உண்டு, நம்பிக்கை வீண் போகாது. நிச்சயமாகவே முடிவு உண்டு, நம்பிக்கை வீண் போகாது. உன்னை ஆசீர்வதிக்கவே ஆசீர்வதித்திடுவேன். உன்னை பெருக பண்ணவே பெருக பண்ணிடுவேன். உன்னை ஆசீர்வதிக்கவே ஆசீர்வதித்திடுவேன். உன்னை பெருக பண்ணவே பெருக பண்ணிடுவேன். பயப்படாதே எந்தன் செல்ல பிள்ளையே, இனி என்றும் தீங்கை காண்பதில்லையே. பயப்படாதே எந்தன் செல்ல பிள்ளையே,